బట్ ఐ ఎంజాయ్ దట్ స్లాంగ్. ఏమైనా మనోజ్ మీరు నేర్పించండి ఒక రెండు. అరే కమాన్, హైదరాబాదీ స్లాంగ్ మాకు వంశీ నందిపాటి గారు హైదరాబాదీ మాట్లాడితే వినాలని ఉంది. సినిమా చూసినాక వస్తుంది మేబీ. टीजर माउथ डाल दिया बोलिए. టీజర్ మౌత్ డాల్ దియా. हाँ डाल दिया. डाल दिया टीजर माउथ डाल दिया. ఓకే. Anyways, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ హ్యావింగ్ మీ హియర్, అండ్ థ్యాంక్ యూ మీడియా. ఇలాంటి సినిమాలు ముందుకెళ్ళాలంటే మీ సపోర్ట్ చాలా ముఖ్యం, అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ ఆల్వేస్ ఫర్ స్మాల్ మూవీస్ ఆర్ ఇండిపెండెంట్ ఫిలిమ్స్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అమీర్ లోగ్, సో అంటే ఇది మీరు అందరూ ఇప్పుడు టీజర్ చూశారు. నేను ఒక 4-5 డేస్ బ్యాక్ మూవీ కూడా చూశాను. నాకు ఈ ఫిలిం చూసినాక ఇది అమీర్ లోగ్ అంటే మీరు ఏదైనా ఇక్కడ దేర్ రియలీ రిచ్ ఇన్ మనీ అనుకుంటారేమో ఇక్కడ దీంట్లో ఉన్న వాళ్ళు, బట్ ద మూవీ ఈజ్ ఫుల్ ఆఫ్ రిచ్ ఇన్ ఎమోషన్స్. ఇట్ ఈస్ రిచ్ ఇన్ హ్యూమర్, రిచ్ ఇన్ ఎంటర్టైన్మెంట్, రిచ్ ఇన్ ఫ్రెండ్షిప్ వాల్యూస్, రిచ్ ఇన్ ప్రతి మిడిల్ క్లాస్ మనిషి లేకపోతే బిలో మిడిల్ క్లాస్ మనిషి తన ఆలోచన విధానం, తను ఎలా ముందుకెళ్దాం అనుకుంటున్నాడు, తన జీవితం తను ఎలా క్రాఫ్ట్ చేసుకుందాం అనుకుంటున్నాడు, ఇట్లాంటి అన్నిటిని కలబోతాయి ఈ సినిమా. సో ఇట్ ఈస్ అ హోల్సమ్ ప్యాకేజ్, అదైతే నేను చెప్పగలను. ఐ రియలీ ఎంజాయ్డ్ ద ఫిలిం వెన్ ఐఎమ్ వాచింగ్ ద ఫిలిం. ఫస్ట్ ఆఫ్ నేను చూసినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే, ఇది ఎందుకు చిన్న సినిమా అని పిలిచారు నన్ను, దిస్ ఇస్ వెరీ గుడ్ ఫిలిం కదా అన్నాను నేను. సో దట్ మచ్ వైబింగ్ ఇట్ ఈస్. అంత వైబింగ్ ఫిలిం ఈ మధ్యకాలంలో ఇటువంటి ప్రాపర్ హైదరాబాదీ కల్చర్ని రిఫ్లెక్ట్ చేస్తా చాలా తక్కువ ఫిలిమ్స్ ఈ మధ్యకాలంలో వచ్చినాయి. అట్లాంటి ఫిలిమ్స్లో ఇది ఒక ఫిలిం, మేబీ ఒక 2-3 ఫిలిమ్స్ చెప్పుకోవాలేమో సూపర్ హిట్స్ అయినాయి అని, ఇది కూడా అటువంటి ఆ కోవలోకి చేరుద్దని నేను బిలీవ్ చేస్తున్నాను. డైరెక్టర్ రమణారెడ్డి గారు, ఆయన యాక్చువల్గా ఆయన ఆఫీస్కి వెళ్ళి మీరు ఆయన కలవాలంటే ఒక పావుగంట కూర్చోవాలి. నాకు చాలా విచిత్రంగా జరిగింది పరిచయం ఆయనతో. నేను ఏదో ఆఫీస్ బిల్డింగ్ స్ట్రక్చర్ డిజైన్ గురించి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళా. ఆయన ఇలా అమీర్లోగానే సినిమా తీశారని నాకు తెలియదు అప్పటికి. కరెక్ట్గా నేను వెళ్ళినప్పుడు మేము ఎదురు అప్పుడు ముఖపరిచయం అప్పుడే అయ్యింది. ఆయన అరే మీరు వంశీనందిపాటి ప్రొడ్యూసర్ అంటే అవునండి, అంటే నేను ఇట్లా మూవీ చేశాను అంటే నేను జనరల్గా అలా కొడతా ఉంటారు కదా, ఓకేలే ఫ్లోలో అయిపోయినారు బాబు ఇప్పుడు అనుకున్నాను, కానీ బట్ నన్ను అయితే డిసప్పాయింట్ చేయలేదు. సో ఐ రియలీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్ వాచింగ్ ద ఫిలిం. సో మేబీ మీరందరూ కూడా అదే ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. అండ్ అదే ఇందాక మన కృష్ణ గారు చెప్పినట్టు సో ఆయన ఒక ఎన్ని స్క్వేర్ ఫీట్ అండి? ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్, ఓకే సరే. ఒక 3 కోట్ల స్క్వేర్ ఫీట్ బిల్డ్ చేసిన ఆర్కిటెక్ట్. సో అట్లాంటి ఆయన అమీర్ లోగ్ని బిల్డ్ చేశారు. ఇంకెలా ఉండబోతుందో చూసుకోండి. ఇది ఎంత ఎత్తుకు వెళ్ళబోతుంది అనేది మనం అది మీ ఇమాజినేషన్కి మేము వదిలిపెడతాం ప్రస్తుతానికి. అండ్ దీంట్లో చేసిన ఆర్టిస్ట్ హరి కానీ, గిరి, సందీప్ అండ్ వేద, దే రియలీ రాక్డ్ ఇట్. అండ్ అంటే ఎగ్జాక్ట్గా హైదరాబాదీ పిల్ల లేకపోతే హైదరాబాదీ అబ్బాయిలు చేస్తే ఎట్లా ఉంటుందో ఫిలిం అట్లానే ఉంది. ఐ డోంట్ నో ఫ్రమ్ వేర్ దే ఆర్, బట్ ఆ న్యూయాన్సెస్ అవన్నీ కూడా చాలా చక్కగా రిఫ్లెక్ట్ చేశారు. అండ్ అలాగే దాదా మీరు విశ్వేందర్ రెడ్డి గారు, సో మీరు అంటే మేము అప్పట్లో చూసిన సినిమా దాంట్లో పటేలా క్యారెక్టర్లో మేము ఎలా అయితే మిమ్మల్ని మేము గుర్తుపెట్టుకున్నామో, ఈ ఫిలిం అయిపోయినాక మళ్ళీ మీకు ఒక రీఎంట్రీ లాగా మధ్యలో మీరు ఎన్ని సినిమాలు చేస్తున్నా కూడా ఈ సినిమా వరకు మాత్రం మళ్ళీ అది మీకు రీఎంట్రీ. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫిలిం ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే జస్ట్ ఒక లైన్ లాగా చెప్దాం అనుకుంటున్నాను, అని మీరు చెప్పాలి, నాతో చెప్పేస్తున్నారు. సో అంటే ఫస్ట్ అల్లరి చిల్లరగా అలా తిరిగే ఒక ముగ్గురు అబ్బాయిలు. ఆ ముగ్గురు అబ్బాయిలు వాళ్ళ ఫ్యామిలీ ఎమోషన్స్, ఇంట్లో అరే ఏంట్రా ఇంకేం చేయరా జీవితంలో అంటే వాళ్ళకి ఇష్టం లేకుండా కొన్ని వర్క్స్లోకి వెళ్తారు. ఒకళ్ళు ఒక క్యాబ్ డ్రైవర్ అవుతారు, ఒకళ్ళు ఒక ఆఫీస్లో ఒక హెల్పర్ అవుతాడు, ఇంకొక చిన్న జాబ్ ఏదో చేస్తూ ఉంటాడు, ఒక మెకానిక్గా ఒక జాబ్ జాయిన్ అయ్యి చేస్తూ ఉంటాడు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళ లైఫ్లో దేర్ విల్ బి అన్ ఇన్సిడెంట్ వేర్ దే హ్యావ్ టు ప్లే గేమ్
అగెనెస్ట్ ఒక 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 కార్పొరేట్ కంపెనీకి ఒక గేమ్ ప్లే చేయాలి వాళ్ళు, ఒక కార్పొరేట్ కంపెనీకి అగెనెస్ట్గా క్రికెట్ ఆడతారు, అక్కడ ఓడిపోతారు. అక్కడ ఓడిపోయిన తర్వాత దెన్ దే హ్యావ్ టు గివ్ అ దావత్ టు దెమ్. సో ఆ దావత్లో చాచా వాళ్ళకి బిర్యానీ నేర్పిస్తారు. అక్కడి నుంచి వాళ్ళకి ఒక ఐడియా ఒకటి చిన్నగా వస్తుంది అనమాట. ఐడియా ఏంటంటే మేము కూడా ఒక బిర్యానీ అవుట్లెట్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకుని అక్కడి నుంచి హౌ దేర్ ఎమోషన్స్, దేర్ హార్డ్ వర్క్, ఎవ్రీథింగ్ ఎవాల్వ్డ్ అనేదే ఈ స్టోరీ. చాలా చక్కగా క్రాఫ్ట్ చేశారు. ప్లీజ్ డూ వాచ్ ద ఫిలిం. అండ్ ఇటువంటి చక్కటి ఫిలింకి స్మరణ్ ఆయన చాలా 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 చక్కటి మ్యూజిక్ ఇచ్చాడు. 10 సాంగ్స్ ఎంజాయ్ చేస్తారు. 10 సాంగ్స్ అంటే నేను షాక్ అయిపోయా. 10 పాటలు ఏంట్రా బాబు, 3 పాటలు 4 పాటలు ఇవ్వడానికే ఇదైపోతున్నారు, 10 పాటలు ఏంటి అంటే వస్తూ ఉంటే అబ్బా సాంగ్ వచ్చింది అనుకునే రోజులు కాదు. ఈ సినిమా అయితే 10 పాటలు, పాట వస్తుందంటే అరే పాట వస్తుందా అనుకుని మనం ఎంజాయ్ చేసేలాగా ఇచ్చాడు స్మరణ్. అండ్ ఐ రియలీ విష్ దట్ వీ వర్క్ టుగెదర్ స్మరణ్ బాయ్. సో అండ్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ, ఎవ్రీబడి, అండ్ ఈపీ సందీప్. సో అంటే పాపం లైక్ ఎవ్రీథింగ్ హీ హాజ్ దగ్గరుండి ఆయన చూసుకున్నారని చెప్పారు రమణారెడ్డి గారు. సో ఈ మూవీ వెనకాల ఒక 30 to 40 మెంబర్స్ కొత్త టెక్నీషియన్స్ కానీ కొత్త ఆర్టిస్ట్ కానీ దీంతో ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సో ఇట్లాంటి మొన్న మధ్య తిమ్మరాజపల్లిలో కిరణ్ చేసిన ఒక ప్రయత్నం, అలాంటి ప్రయత్నం ఇప్పుడు రమణారెడ్డి గారు కూడా చేస్తున్నారు. ప్లీజ్ డూ బ్లెస్ ఎవ్రీబడి. ఇట్లాంటి సినిమాలు ఆడితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వంగా ఛాతీ ఎత్తుకుని నిలబడుద్ది ఇండియన్ అండ్ వరల్డ్ సినిమాలో అనేది నేను మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వంశీ నందిపాటి గారు ఆయన మాటలతో బిర్యానీని ఆల్మోస్ట్